హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న మిత్రులందరికీ మరియు స్పెషల్గా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వకంగా అభినందనల్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ పడింది. ఈ టెట్ నోటిఫికేషన్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వారు అప్లై చేసుకోవడానికి ఇంకా సమయంని కలిగి ఉన్నారు. వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఆలస్యం చేసే కొలది సర్వర్ బిజీ అయిపోతుంది. తర్వాత అప్లై చేద్దామన్నా కూడా అప్లై చేయలేరు. కాబట్టి ముందు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక విషయానికి వద్దాం. ఏపీ టెట్లో 30 మార్కులకి తెలుగు కంటెంట్ అనేది ఉంటుంది. అవునా? అది ఏపీ టెట్ అవ్వచ్చు, లేదా తెలంగాణ టెట్ అవ్వచ్చు. టెట్లో 30 మార్కులకి తెలుగు కంటెంట్ అనేది ఉంటుంది. తర్వాత మరో 30 మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది. మరో 30 మార్కులకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనేది ఉంటుంది. ఇది 90 మార్కులు. మరి 150లో 90 మార్కులు పోతే ఇంకా ఎన్ని మార్కులు ఉన్నాయండి? 60 మార్కులు. ఈ 60 మార్కులు కంటెంట్ మరియు అదే మీ యొక్క మదర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది, దానికి సంబంధించినటువంటి మెథడాలజీ. అయితే ఇప్పుడు ఒక తెలుగే తీసుకుందాం. ఈ తెలుగు తీసుకుంటే ఇది ఇటు లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు సబ్జెక్ట్తో స్కూల్ అసిస్టెంట్స్, టీజీటీ, లాంగ్వేజ్ పండిట్స్ ఇటువంటి పోస్టులకి ఎవరైతే రెడీ అవుతున్నారో వారికి ఇటు 30 మార్కులు తెలుగుతో పాటు ప్లస్ 60 మార్కులు తెలుగు, అంటే 90 మార్కులకి ఉపయోగపడే విధంగా ఈ తెలుగు కంటెంట్ని నేను ఇక్కడ ఫ్రేమ్ చేసి మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ వీడియో స్పెషల్ తెలుగు ఎవరైతే తెలుగు సబ్జెక్టుతో టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి యూజ్ అవుతుంది. అలాగే మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా 30 మార్కులకి తెలుగు సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా, దానికోసం ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మనం 6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట నుండి మొదటి పాఠం అమ్మఒడి అనేటటువంటి ఈ పాఠ్య భాగంని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అమ్మఒడి తర్వాత రెండవ పాఠ్య భాగం తృప్తి. అమ్మఒడి తర్వాత రెండవ పాఠం పేరు తృప్తి. ఈ పాఠం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తృప్తి. సరే, విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ పాఠం తృప్తి అనేటటువంటి ఈ పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది అనే ఒకవేళ బిట్టు కనుక మనకి అడిగితే, తృప్తి అనేటటువంటి పాఠ్యభాగం కథానిక ప్రక్రియకి చెందుతుంది. తృప్తి అనేటటువంటి పాఠ్యభాగం కథానిక ప్రక్రియకి చెందుతుంది. ఇది ఒక బిట్టు. ప్రక్రియ మీద బిట్టు వస్తే ఇది కథానిక అని మీరు జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రక్రియ అయిపోయింది. మరి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం మీద బిట్టు అడిగితే మానవతా విలువలు అని జవాబుని గుర్తిస్తారు. మానవతా విలువలు అని జవాబుని గుర్తిస్తారు. తృప్తి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటండి? మానవతా విలువలు. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు కవి పరిచయం లేదా రచయిత పరిచయం గురించి చూద్దాం. ఈ పాఠ్యభాగం యొక్క ఇది కథానిక కదా, కథానిక కాబట్టి కథానిక అన్నప్పుడు రచయిత వస్తారు. మరి ఆ రచయిత ఎవరు? తృప్తి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అని బిట్ అడిగితే ఏపీ టెట్లో ఇక్కడ రచయిత ఎవరు? తృప్తి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? ఇప్పుడు మనము రెండవ పాఠ్యభాగం అయినటువంటి తృప్తి అనేటువంటి పాఠ్యభాగం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఈ పాఠ్యభాగం యొక్క రచయిత ఇక్కడ శంకరం మంచి, సత్యం శంకరం మంచి, సత్యం శంకరమంచి. పాఠ్యభాగం రచయిత పేరు సత్యం శంకరమంచి. ఓకే, ఇది పేరు. సత్యం శంకరమంచి గారు
ఏ జిల్లాకి చెందినవారు అని బిట్టు వస్తే గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతానికి చెందుతారు. గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతానికి చెందుతారు. సత్యం శంకరమంచి గారు ఏ జిల్లాకు చెందినవారండి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలోని అమరావతికి చెందుతారు. ఇకపోతే ఇది ఆయన యొక్క జన్మస్థలం. మరి ఆయన కాలం అంటే 1937 మార్చిలో జన్మించారు, 1987 మేలో మరణించారు. సంవత్సరాలు మరియు నెలలు గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగు కంటెంట్ అంటే ఎవరైతే తెలుగు సబ్జెక్టుతో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారు ఆయన కాలాన్ని గుర్తుపెట్టుకోండి, మిగిలిన వాళ్ళు అవసరం లేదు. 30 మార్కులు టెట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ జననము మరణము అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇకపోతే చూడండి, జన్మస్థలం అమరావతి, గుంటూరు జిల్లాలోని అమరావతి అని చెప్పాను కదా. ఇప్పుడు రచనలలోకి వెళ్దాం. రచనలు ఓకేనా. రచనలు అన్నప్పటికీ సత్యం శంకరమంచి ఆయన రచనలు అనేటప్పటికీ ప్రధానంగా మనకి ఏం గుర్తుకు రావాలి? కథానికలు అంటే కథా సంపుటాలు గుర్తుకు రావాలి. ప్రధానంగా మనకి ఏం గుర్తు రావాలండి? 1 కథా సంపుటాలు, 2 నవలలు, 3 నాటకం. ఈ 3 గుర్తుకు రావాలి. సత్యం శంకరమంచి ఆయన పేరు మనకి వినిపించగానే మనకి ప్రధానంగా 3 రచనలు గుర్తుకు రావాలి. ఏంటవి? మొదటగా కథా సంపుటాలు, తర్వాత నవలలు, తర్వాత నాటకం. సరే, సత్యం శంకరమంచి గారి రచనల్ని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. అందులో మొదటగా కథా సంపుటాల గురించి మనం తెలుసుకుందాం. కథా సంపుటాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, కథా సంపుటాలు. సత్యం శంకరమంచి గారు రచించినటువంటి కథా సంపుటాలు 2. సత్యం శంకరమంచి గారు రచించినటువంటి కథా సంపుటాలు 2 కథా సంపుటాలను రచించారు. బాగా గుర్తుపెట్టుకోండి. అవి 1 అమరావతి కథలు. ఒక కథా సంపుటం పేరు అమరావతి కథలు. ఓకేనా? ఏంటండి? అమరావతి కథలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అమరావతి కథలు అనేటువంటి కథా సంపుటం మనకి ఈజీగా గుర్తుంటుంది. ఎందుగురించి అంటే సత్యం శంకరమంచి గారు అమరావతి ప్రాంతంలో జన్మించారు, గుంటూరు జిల్లాలోని అమరావతి. సో ఆ అమరావతి ఏ ప్రాంతంలో జన్మించారో అదే ప్రాంతం పేరుతో అమరావతి కథలు అని రచించారు. ఇది 1. 2వ కథా సంపుటం కార్తీక దీపాలు. 2వ కథా సంపుటం ఏంటండి? కార్తీక దీపాలు. ఓకే, 2వ కథా సంపుటం కార్తీక దీపాలు. ఈ విధంగా అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు, అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు, ఈ 2 సత్యం శంకరమంచి గారు రచించినటువంటి కథానికలు. ఈ అమరావతి కథలు అన్నటువంటి ఈ కథా సంపుటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తర్వాత కార్తీక దీపాలు, ఈ 2 కథానికలు. సరే, ఇప్పుడు నవలలోకి వద్దాం. నవలలు. ఈయన రచించినటువంటి నవలల విషయానికి వస్తే ఈయన ప్రధానంగా 4 నవలల్ని రచించారు. ఓకే, 4 నవలలు. ఆ 4 నవలలు విషయానికి వస్తే సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, రేపటి దారి, ఎడారిలో కొలవపూలు, ఈ 4 నవలల్ని రచించారు. మాస్టారు మరి ఈ 4 నవలల్ని గుర్తుంచుకోవడం కోసం ఏమైనా కోడ్ ఏమైనా ఉందా? ఏ విధంగా మనం గుర్తుంచుకోగలం అన్నది మనం పరిశీలన చేసినట్టుగైతే చూడండి, తన గురించి తాను చెప్పుకునేటటువంటి కథల్ని స్వగతాలు అని చెప్పి అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువు అంటే ఎవరైనా ఇక్కడ నామవాచకము ఏదైతే ఉంటుందో, నామవాచకము లేదా సర్వనామము అనేది తన గురించి తాను ఏదైనా అంటే కొన్ని కథల్ని చెప్పుకుంటూ ఉంటే తన యొక్క సంగతులు దానినే స్వగతాలు అని చెప్పి అంటారు.
అయితే సీత స్వాగతాలు అనేది సీత యొక్క డైరీ అనుకుందాం మనం. సీత యొక్క డైరీ పేరు. సీత అనే అమ్మాయి, సీత అనేటటువంటి ఒక అమ్మాయి యొక్క డైరీ పేరు సీత స్వాగతాలు. సీత ఒక డైరీ రాసుకుంటుందండి. ఆ డైరీకి సీత స్వాగతాలు అని పేరు పెట్టుకుంది. అందులో సీత అన్న అమ్మాయి తన గురించి, తన లైఫ్లో జరిగినటువంటి కథల గురించి తాను ఆ డైరీలో సీత స్వాగతాలు అన్న డైరీలో రాసుకుంటుంది. అయితే సీత స్వాగతాలలో ఆఖరి ప్రేమలేఖ అనేది ఒకటి ఉంది. సీత స్వాగతాలు డైరీ మొత్తం మనం పరిశీలన చేస్తే డైరీ చివరిలో ఆఖరి ప్రేమలేఖ అనేది ఒకటి ఉంది. ఈ ఆఖరి ప్రేమలేఖ ఏం చెప్తుంది? సీత యొక్క రేపటి దారిని గురించి తెలుపుతుంది. సీత యొక్క భవిష్యత్తు, సీత యొక్క రేపటి దారి ఎలా ఉండబోతుంది అన్నది చెబుతుంది. సీత అనే అమ్మాయి యొక్క, సీత అనేటటువంటి ఒక అమ్మాయి యొక్క రేపటి దారి ఎలా ఉండబోతుంది? ఎడారిలో కలువ పూల వలె ఉండబోతుంది. ఎడారిలో కలువ పూల వలె ఉండబోతుంది. ఈ విధంగా ఒక చిన్న కథలాగా ఈ రచనల్ని గుర్తుపెట్టుకోండి. సీత తన డైరీని రాసుకుంది. ఆ డైరీకి సీత స్వాగతాలు అని పేరు పెట్టుకుంది. ఆ సీత స్వాగతాలు అన్నటువంటి డైరీలో ఆఖరి ప్రేమలేఖ ఒకటి ఉంది. ఆ ఆఖరి ప్రేమలేఖ రేపటి దారిని గురించి తెలుపుతుంది. అంటే సీత యొక్క భవిష్యత్తు గురించి తెలుపుతుంది. సీత యొక్క రేపటి దారి ఎలా ఉండబోతుంది? ఎడారిలో కలువ పూల వలె ఉండబోతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక నాటకం హరహర మహాదేవ అన్నటువంటి ఒక నాటకంని రచించారు. ఇది చూడండి ఒకసారి. రచనలు చాలా ఇంపార్టెంట్. రచనల నుంచి కంపల్సరీగా బిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి రచనల్ని మనం ఏ విధంగా అయినా కూడా గుర్తుపెట్టుకొని తీరాలి. ఇక్కడ సత్యం శంకరమంచి గారి రచనలు ప్రధానంగా కథా సంపుటాలు, నవలలు, దాని తర్వాత నాటకం. కథా సంపుటాలు 2, అవి 1 అమరావతి కథలు, 2 కార్తీక దీపాలు. ఇక నవలల విషయంకి వస్తే సీత స్వాగతాలు, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఆఖరి ప్రేమలేఖ, రేపటి దారి, రేపటి దారి, ఎడారిలో కలువపూలు. ఓకే, ఇంతకుముందు చిన్న ఒక కథ లాంటిది చెప్పాం కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకుందాం మనం. ఇకపోతే దాని తర్వాత హరహర మహాదేవ అనేది సత్యం శంకరమంచి గారి నాటకం. ఇది ఇకపోతే ఈయన కొన్ని కలం పేర్లతో రచనలు చేశారు. సత్యం శంకరమంచి గారు కలం పేర్లతో ఆయన రచనలు చేశారు. ఎందుకు సత్యం శంకరమంచి గారి కలం పేర్లు చూద్దాం. ఆయనకి 3 కలం పేర్లు ఉన్నాయి. షేక్ జాన్సన్ శాస్త్రి, షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్, సాయిరామ్. సాయిరామ్, శారదానాథ్, షేక్ జాన్సన్ శాస్త్రి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇవన్నీ మనకు గుర్తుంటాయా? ఒకటి చూడండి, సత్యం శంకరమంచి గారి కలం పేర్లు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. శారదా శాస్త్రి, శారదా శాస్త్రి, సాయిరామ్ అని గుర్తుపెట్టుకోండి. శారదా శాస్త్రి, సాయిరామ్ అని గుర్తుపెట్టుకోండి. శారదా శాస్త్రి, సాయిరామ్. ఈ శాస్త్రిలో షేక్ జాన్సన్ శాస్త్రి అని గుర్తుపెట్టుకుంటారు. ఇది ఇకపోతే చూడండి, మరి ఈ పాఠంలో ఉన్నటువంటి పాఠం యొక్క ముఖ్యాంశాలని చూద్దాం. పాఠ్య భాగం యొక్క ముఖ్యాంశాలని మనం పరిశీలన చేసినట్టుగైతే చూడండి, ఇక్కడ తృప్తి అన్నటువంటి ఈ పాఠ్య భాగంలో ప్రధాన పాత్రధారి పూర్ణయ్య. పూర్ణయ్య. ఓకే, ప్రధాన పాత్రధారి ఎవరండి? పూర్ణయ్య. తృప్తి అనేటటువంటి ఈ పాఠ్య భాగంలో ప్రధాన పాత్రధారి పేరు ఏమిటి అని బిట్టు వస్తే పూర్ణయ్య. ఇది ఒక బిట్టు. పూర్ణయ్యని బావగాడు అని చెప్పి పిలిచేవారు. ఈ పాఠ్య భాగంలో పూర్ణయ్యని బావగాడు, బావగాడు అని పిలుస్తూ ఉంటారు. పూర్ణయ్య యొక్క వృత్తి ఏమిటి? వంట మనిషి. వంట మనిషి. పూర్ణయ్య యొక్క వృత్తి వంట మనిషి. ఇక పూర్ణయ్య ఎటువంటి స్వభావం కలిగిన వాడు?
ఆయన యొక్క వ్యక్తిత్వం చూడండి, ఇతరులకు పెట్టగా మిగిలింది తాను తిని సంతృప్తి చెందేటటువంటి మనస్తత్వం కలిగినవాడు. ఇతరులకు పెట్టగా, ఇతరులకు ముందుగా పెట్టగా మిగిలింది తిని వారు సంతోషించిన తర్వాత మిగిలింది తిని తాను సంతృప్తి చెందేటటువంటి మనస్తత్వం కలిగినవాడు. ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే స్వభావం కలిగినవాడు. ఓకే, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. తృప్తి పాఠ్య భాగంలో ప్రధాన క్యారెక్టర్ పూర్ణయ్య. ఇతడిని ఈ పాఠంలో బావగాడు అని చెప్పి అంటారు. ఇక్కడ ఇతడి యొక్క వృత్తి వంట మనిషి. ఇతరులకు పెట్టగా మిగిలింది తిని సంతృప్తి చెందే మనస్తత్వం ఏంది. ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే మనస్తత్వం కలిగినవాడు. ఇకపోతే ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని కఠిన పదాలు, వాటి అర్థాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ధ్యాస అంటే అర్థం ఆలోచన. అలాగే పిచ్చాపాటి అన్న పదానికి అర్థం ఏమిటి అనే ఎగ్జామ్లో బిట్టు వస్తే మనం కాలక్షేపపు కబుర్లు అని చెప్పి అంటాం. అదే శ్రీకాకుళం లాంగ్వేజ్లో బాతాకాని. ఓకే, బాతాకాని అని చెప్పి అంటారు శ్రీకాకుళం మాండలికంలో. అదే కాలక్షేపం కబుర్లు ఏవైతే ఉంటాయో ఈ కాలక్షేపం కబుర్లనే పిచ్చాపాటి అని చెప్పి పేర్కొంటారు. ఓకే, ఇకపోతే సమ్మతము అనే పదం యొక్క అర్థము అంగీకారం. సమ్మతము అనే పదం యొక్క అర్థం ఏంటండి? అంగీకారం. నవనవలాడటం అంటే అర్థం ఏమిటి? జవాబు తాజాదనం. తాజాదనంనే నవనవలాడటం అని చెప్పి అంటారు. ఇక గాడి పొయ్యి అంటే సాధారణంగా ఏవైనా ఫంక్షన్లలో విందు వినోదాలు ఇటువంటి ఎక్కువ మందికి భోజనాలు పెట్టే సందర్భంలో వన సంతర్పణాలు అంటే పిక్నిక్లు, తర్వాత పెళ్ళిళ్ళు, ఇటువంటి ఈ కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు వంట కొరకు ఒక పొయ్యిని వాళ్ళు త్రవ్వుతారు. అవును, ఇప్పుడంతే అంత రెడీమేడ్ కాలం మారింది. గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి. అంటే ఇంతకు ముందు కాలంలో వంట పొయ్యిని ఉపయోగించేవారు, ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు చాలా ప్రదేశాల్లో. వంట పొయ్యి కదా, ఈ వంట పొయ్యి యొక్క లోతు ఒక మూర ఉంటుంది. మూర అంటే ఇదిగో ఇక్కడ మిడిల్ ఫింగర్, ఇక్కడ మొదల నుంచి ఇక్కడ వరకు దీన్ని మూర అని చెప్పి అంటారు. ఇది ఒక మూరడు. ఓకే, మిడిల్ ఫింగర్ మొదల నుంచి ఇక్కడ వరకు ఈ కొలతని మూర అని చెప్పి అంటారు. ఇకపోతే వెడల్పు 2 బారలు. వెడల్పు అనేది 2 బారలు. అవునా, 2 బారలు వెడల్పు. ఈ విధంగా ఒక మూర లోతు 2 బారల వెడల్పుతో వంట కోసం తీసేటటువంటి పొయ్యి ఏదైతే ఉంటుందో ఈ పొయ్యిని గాడి పొయ్యి అని చెప్పి అంటారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎట్టకేలకు అనగా అర్థము చెట్ట చివరికి. సో గంటె అన్న పదానికి అర్థము గరిట. గంటె అన్న పదానికి అర్థము గరిట. అయితే మ్యాక్సిమం ఈ పాఠంకి సంబంధించినటువంటి కంటెంట్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే తృప్తి అనేటువంటి పాఠ్యభాగంలో చూడండి, ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం గురించి మనం తెలుసుకుంటే, సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పని చేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే సాటి మనుషుల యొక్క సంతృప్తి సంతోషం కోసం పని చేయడంలో నిజమైన సంతోషం దాగి ఉంటుంది అని ఈ నీతిని బోధించే ఉద్దేశంతో ఈ తృప్తి అనే పాఠ్యభాగంని మనకి అందించడం జరిగింది. ఇకపోతే తృప్తి అనేటువంటి పాఠ్యభాగం అయిన తర్వాత దీని వెనక చూడండి, ఈ పాఠ్యభాగం వెనక కుచేలోపాఖ్యానం అన్నటువంటి ఒక కథ ఉంది. కుచేలుడు యొక్క అసలు పేరు ఏం పేరండి? కుచేలుడి యొక్క అసలు పేరు
కుచేలుడు సుధాముడు కదండి. కుచేలుడి యొక్క అసలు పేరు ఏం పేరండి? సుధాముడు. చూడండి, ఈ పాఠ్యభాగం యొక్క వెనక భాగంలో కుచేలోపాఖ్యానం అనేది చదవండి, ఆనందించండి అన్న శీర్షికన మనకి అందించడం జరిగింది. కుచేలుడి యొక్క అసలు పేరు సుధాముడు కదండి. సుధాముడు. కుచేలుడి యొక్క అసలు పేరు సుధాముడు. కుచేలుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుడు, ఈ ఇరువురు కూడా చిన్నప్పుడు ఏ గురువు వద్ద శిష్యరికం చేస్తారండి? సాందీప మహర్షి వద్ద శిష్యరికం చేస్తారు. సాందీప మహర్షి. సాందీప మహర్షి వద్ద శిష్యరికం చేస్తారు. అవునా? సో ఈ కథని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. కుచేలుడు అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు. కుచేలుడు శ్రీకృష్ణుడికి స్నేహితుడు. ఇక్కడ అందరికీ బాగా తెలిసిందే, కుచేలుడు చాలా పేదవాడు, చినిగిపోయిన వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడు. చూడండి, ఇతడి యొక్క అసలు పేరు సుధాముడు. కుచేలుడి యొక్క అసలు పేరు సుధాముడు. ఎల్లప్పుడూ కూడా చినిగిన వస్త్రాలు, అంటే పేదరికం వల్ల చినిగిన వస్త్రాలు ధరించి తిరిగేవాడు కాబట్టి ఈయనని కుచేలుడు అని చెప్పి అన్నారు. కుచేలుడు అంటే చినిగిన వస్త్రాలను ధరించిన వాడు అని వ్యుత్పత్త్యర్థం. ఇకపోతే కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. కుచేలుడు వ్యుత్పత్త్యర్థం ఏంటండి? కుచేలుడు అంటే వ్యుత్పత్త్యర్థము చినిగిన వస్త్రాలు. చినిగిన వస్త్రాలను ధరించిన వాడు, ధరించేది వాడు. చినిగిన వస్త్రాలను ధరించిన వాడిని కుచేలుడు అని చెప్పి అంటారు. ఇది వ్యుత్పత్త్యర్థం. ఇకపోతే ఒకనాడు, అంటే కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండగా, ఒకనాడు కుచేలుడితో ఆయన భార్య ఇలా అన్నది, నాథ, ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనను సహాయం అడగండి అని చెప్పింది. సరే అన్నాడు కుచేలుడు. కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు. తీసుకుపోవటానికి ఇంట్లో ఏమీ లేవు కాబట్టి భార్య తన పంచె కొంగున కట్టిన పిడికెడు అటుకులు తీసుకుని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేలుడు. కుచేలుడిని చూసి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు. ఓకే, అక్కును చేర్చుకున్నాడు. సకల ఉపచారములని చేశాడు. కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు. రుక్మిణి శ్రీకృష్ణులు కుచేలుడికి పరిచర్యలు చేశారు. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి ఈ ఇరువురు కుచేలుడికి పరిచర్యలు చేశారు. ఏమో ఒకరు బిట్టు అడిగిస్తే అడిగవచ్చు. కుచేలుడికి పరిచర్యలు చేసిన వారు ఎవరు? శ్రీకృష్ణుడితో పాటు అతనికి పరిచర్యలు చేసిన వారు ఎవరు? సత్యభామ, లేకపోతే రుక్మిణీయ, లేకపోతే జాంబవతీయ, ఇంకోటి ఈ విధంగా బిట్ అనేది అడుగుతాడు. అప్పుడు రుక్మిణి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు. కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనం వెలిసింది. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతడిని ఐశ్వర్యవంతుడిని చేశాడు. ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు నిదర్శనం. మిత్ర ప్రేమకు నిదర్శనం. ఇది మిత్ర ప్రేమ అంటే స్నేహితులు ఒకరితో ఒకరు ఏ విధంగా ప్రేమ అభిమానాలతో మెసులుకోవాలో అనేటటువంటి విషయంని ఇది
తెలుపుతుంది. ఓకే, కుచేలోపాఖ్యానం అన్నటువంటి కథ. ఇకపోతే మీకు తెలిసిందే ఏంటంటే ఇక్కడ చూడండి, ఏంటి తృప్తి పాఠ్యభాగం ద్వారా ఏ అంశాలని ఇక్కడ విద్యార్థులకి పరీక్షించడం జరిగింది అన్నది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, విద్యార్థులు సాధించాల్సిన అభ్యాసన ఫలితాలు, విద్యార్థులు సాధించాల్సిన అభ్యాసన ఫలితాలు ఈ తృప్తి పాఠ్యభాగం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యాసన ఫలితాలు. ఒకటి, తృప్తి పాఠ్యభాగం ద్వారా, తృప్తి అనేటటువంటి ఈ పాఠ్యభాగం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యాసన ఫలితాలు. విద్యార్థులు సాధించాల్సిన అభ్యాసన ఫలితాలు. ఒకటి, అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన. ఇకపోతే అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత. వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత. దాని తర్వాత భాషాంశాలు. భాషాంశాలు అభ్యసనంలో భాగంగా వీటిని ఇచ్చారు. మొదటగా అవగాహన ప్రతిస్పందన అన్న ఈ అంశంలో భాగంగా విద్యార్థులకు ఏమేమి ఇచ్చారు? తృప్తి కథలో మీకు నచ్చిన అంశాల గురించి చెప్పండి. మీకు నచ్చిన అంశాల గురించి పాఠం నుండి నచ్చిన అంశాలను చెప్పండి. నచ్చిన అంశాలను చెప్పండి. తర్వాత పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత గురించి అడిగారు. తర్వాత వన సంతర్పణలో జనాలకు ఆకలి ఎందుకు బాగా పెరిగిపోయింది అని ఈ అంశాల్ని అడగడం జరిగింది. ఓకేనా? అంటే పాఠ్యభాగం విని పాఠ్యభాగం ద్వారా విద్యార్థులు ఏమేమి గ్రహించి అవగాహన చేసుకున్నారు, ఆ అవగాహన చేసుకున్న అంశాల పట్ల విద్యార్థులు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు అన్నది ఇక్కడ మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే వ్యక్తీకరణ సృజనాత్మకతలో భాగంగా ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇంకోటి ఇక్కడ ఇచ్చారండి, 4వ అంశం. ఇక్కడ అవగాహన ప్రతిస్పందనలో 4వ అంశం ఇచ్చారు. ఇంతకుముందు మొదటి పాఠ్యభాగంలో అమ్మఒడిలో ఒక కవిత ఇచ్చి కింద ప్రశ్నలు అడిగి వాటికి జవాబులు రాయమన్నారు కదా. ఇక్కడ ఒక క్రికెట్ టికెట్ అనేది ఇచ్చారు. ఆ టికెట్ ఇచ్చి ఆ టికెట్ ఆధారంగా కొన్ని ప్రశ్నల్ని అడిగారు. ఆ టికెట్ని చూసుకుని, టికెట్లో ఉన్న అంశాలని చూసుకుని వారు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు రాయమని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన. వ్యక్తీకరణ సృజనాత్మకతలో భాగంగా ఇక్కడ ఎస్సే టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వీటిని ఇవ్వడం జరిగింది. ఇకపోతే తర్వాత భాషాంశాల్లో భాగంగా ఏమేమి అడిగారు అన్న విషయంని మనం అమ్మఒడి పాఠ్యభాగంలో తెలుసుకోవడం, అలాగే దీని గురించి కూడా తర్వాత స్పెషల్ వీడియోలో తెలుసుకుందాం. ఇది కూడా అమ్మఒడి పాఠ్యభాగంలోని భాషాంశాలు కూడా మన స్పెషల్ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. దీన్ని కూడా మీకు స్పెషల్ వీడియోలో చెప్తాను.
ఇక్కడ ఇవన్నీ చెప్పుకుని ఉంటే చాలా లాంగ్ వీడియో అవుతుంది. వాటి గురించి తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఇచ్చి దాని యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సరే, సో ఇక్కడతో అమ్మఒడి మరియు తృప్తి అన్నటువంటి ఈ రెండు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి కంటెంట్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. దీని తర్వాత మూడవ పాఠ్యభాగం మా బుద్ధి తెల్ల దొరతనము అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. మా బుద్ధి తెల్ల దొరతనం అన్నటువంటి పాఠ్యభాగంని ఇప్పుడు ఒకసారి మనం చూసేద్దాం. అయితే మిత్రులారా, వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేను రూపొందిస్తున్నాను, ఫ్రేమ్ చేస్తున్నాను. మొత్తము అమ్మఒడి, తృప్తి, మా కొద్ది, తెల్లదొరతనము ఈ 12 పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 పాఠ్యాంశాలని ఇక్కడ మీకు నేను క్లాస్ చెప్పడమే కాదు, ఈ క్లాస్తో పాటు వీటి మీద మొత్తం ఓవరాల్గా ప్రశ్నలు, జవాబులు అంటే బిట్ బ్యాంక్ అంతా కూడా నేను ఫ్రేమ్ చేసి మీకు టెస్ట్ సిరీస్ రూపంలో నేను అందించడం జరుగుతుంది. ఒక్క వారం రోజుల్లో మీకు టెస్ట్ సిరీస్ అనేది దీని మీద ఫుల్గా అంటే 1వ పాఠం నుంచి 12వ పాఠం వరకు మొత్తం అన్ని పాఠాల మీద ఒకే టెస్ట్ సిరీస్ అనేది నేను రూపొందించి మీ ముందుకు తీసుకువస్తున్నాను. జస్ట్ అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం మా బుద్ధి తెల్ల దొరతనము అన్నటువంటి ఈ పాఠ్య భాగంలోని అంశాలని ఇప్పుడు మనం స్టడీ చేద్దాం.